ఒకటి రాత్రి పగలు కష్టపడతాడు, రూపాయి రూపాయి కూడేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఆస్తిని సంపాదించి పిల్లల కోసం భవిష్యత్తులో ఇద్దాం అనుకుంటాడు. కానీ ఆ పిల్లలు ముందు ఆస్తి ఇచ్చేసేయి, మేము చూసుకుంటాము అని చెప్తారు. చెప్పి ఆ తర్వాతన అదేదో అంత ఆస్తి తీసుకున్నందుకు కృతజ్ఞత లేకపోయినా పర్లేదు, కానీ ఇంట్లో పనోళ్ళ కంటే దారుణంగా అవమానించి, హింసించి, వేధించేటటువంటి సిచ్యుయేషన్ చాలా ఇళ్లల్లో జరిగేది. ఆస్తి రాసి ఇచ్చేశాక ఏక కింద తీసి అవతల పడేయడం, లేదా అదేదో వాళ్ళని భారంగా మేపుతున్నాం అన్నటువంటి కోణంలో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అంతవరకు ఆత్మాభిమానంతో బతికిన వాళ్ళు అవమానంతో బతకలేక వృద్ధాప్యంలో విలవిలలాడేటటువంటి వృద్ధులకి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అట్లా ముందు బిడ్డలకు రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోకపోతే బిడ్డలు ఆర్డీఓ దగ్గరన, ఆ తర్వాత కలెక్టర్ దగ్గర 2 రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కంప్లైంట్స్ ఉంటాయి, అక్కడ విచారణ చేసి ఆ విచారణ తర్వాతన ఈ వృద్ధ దంపతులదే కరెక్టు, అవతలున్న బిడ్డే అన్యాయం చేశారు అంటే గనక దాని ఆధారంగా కేసు వాళ్ళకి తిరిగి ఆస్తి ఇచ్చేసేయమని చెప్పి అడిగేటటువంటి అధికారం ఉంటుంది. ఆ అధికారం ప్రకారం ఆర్డీఓ ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా, అంటే ఆర్డీఓ రాసిస్తే సరిపోతుంది, వీళ్ళకి అన్యాయం జరిగింది ఇచ్చేసేయండి ఆస్తి వెనక్కని, దాని ఆధారంగా ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేటటువంటి అధికారాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇచ్చింది.